మీరు భారత పురాణాలలో అశ్వత్థామ అనే పేరు విన్నారా? యుద్ధం, ప్రతీకారం మరియు శాపం కలగలిపిన ఆ యోధుడి కథ మనలో చాలా మందికి తెలియదు. మరి అశ్వత్థామ ఇంకా ఈ భూమిపై తిరుగుతున్నాడా? ఈ రోజు మనం ఆ మహాభారత వీరుడి అజరామరమైన కథనాన్ని తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో కీలక పాత్రలో ఉన్నాడు. అతను ద్రోణాచార్యుడు అనే మహానుభావుడి కుమారుడు. తండ్రి నుండి పాఠాలు నేర్చుకొని అశ్వత్థామ శక్తివంతమైన యోధుడిగా ఎదిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో అతను కౌరవుల పక్షంలో యుద్ధం చేశాడు. కురుక్షేత్ర యుద్ధం ముగింపు దశకు చేరినప్పుడు అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుడు మరణించిన విషయాన్ని తెలుసుకొని కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంలో అతను పాండవుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కోపం అతన్ని తప్పుదోవ పట్టించింది. అశ్వత్థామ ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రంను విడుదల చేశాడు. పరిగణన లేకుండా విడుదల చేసిన ఆ అస్త్రం అర్జునుడి కుమారుడు పరీక్షిత్తు పట్ల కక్ష పెట్టింది. ఆ గర్భంలో ఉన్న పరీక్షిత్తును చంపడానికి ప్రయత్నించింది. కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆ శక్తిని నిలిపివేశాడు. ఈ దుష్కార్యం కారణంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం ఇచ్చాడు. ఆ శాపం ప్రకారం అశ్వత్థామ ఎప్పటికీ మరణించకూడదు, కానీ శాశ్వతంగా భూమిపై తిరుగుతూ శతగాత్రంతో బాధపడుతూ ఉండాలని నిశ్చయించాడు. అతని తలపై ఉన్న మణి తీసివేయబడింది మరియు అతను చిరకాలం బాధతో ఈ భూమిపై తిరగవలసిన బాధ్యతను పరిగణించాడు. కాబట్టి ఇప్పటికీ చాలా కథలు వినబడుతుంటాయి. కొంతమంది నమ్ముతారు అశ్వత్థామ ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్నాడని. కొన్ని పురాణాలు చెబుతున్నాయి అతను హిమాలయాలలో లేదా దట్టమైన అడవుల్లో తిరుగుతున్నాడని. తెలుగు ప్రాంతాల్లో కూడా కొన్ని గుళ్లల్లో అశ్వత్థామ దర్శనాలు జరిగాయని నమ్మే పూర్వ స్మృతులు ఉన్నాయి. తెలుగు ప్రజలలో పల్లెటూర్లలో అశ్వత్థామ గురించి ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. కొందరు చెబుతారు ఆయన తలపై ఓ పెద్ద గాయం ఉందని, అది ఎప్పటికీ మానకుండా రక్తం కారుతుంటుందని, ఆయన అనేక ప్రదేశాల్లో కనిపించాడని చెబుతారు. కానీ ఎప్పుడూ కనబడకుండా మాయమవుతాడని కూడా నమ్మకం. అశ్వత్థామ వాస్తవంలో ఉన్నాడా? ఆ మహానుభావుడి కథ నిజంగా మనం ఊహించిందేనా? ఈ ప్రశ్నలు ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఎక్కడైనా అశ్వత్థామను చూశారా? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలపండి. మిమ్మల్ని ఇలాంటి కథలతో మమేకం చేయడానికి అవేశం ఇంట్రెస్టింగ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.